శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్, మెయిన్ రోడ్, వెంకయ్యస్వామి గుడి వీధి ఎదురు, విశ్వనాథపురం, పొదిలి. మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును. పూర్తి వివరాలకు ప్రొపరైటర్ డి బాలఈశ్వరరెడ్డి సెల్ ఫోన్ నెంబర్లు 9912289700, 8919724319 నెంబర్లకు సంప్రదించండి. శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్, మెయిన్ రోడ్, విశ్వనాథపురం, పొదిలి. మనం పొదిలి పట్టణంలోని పోలేరమ్మ దేవస్థానం ప్రాంగణంలో ఉన్నాం. ఇది సుమారు పొదిలికి పృథులాపురి గ్రామం ఉన్నప్పుడు సుమారు 2000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క పోలేరమ్మకు సంబంధించిన ఇక్కడ పోలేరమ్మ దేవస్థానాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ దాదాపు పోలేరమ్మ గుడికి ఊరు శివార ప్రాంతంలో ఉండే పరిస్థితి ఉంటుంది. గ్రామ దేవతలల్లా పట్టణానికి అప్పుడు పృథులాపురి గ్రామానికి ఇది తూర్పు వైపు శివార ప్రాంతం, పడమర వైపు పొదిలమ్మ దేవత, మధ్యలో బొడ్రాయి ఉండే పరిస్థితి ఉంటుంది. మనం ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా చూసుకునే పని అయితే ఈ పోలేరమ్మ ఇక్కడి నుంచి బొడ్రాయి సెంటర్ పాయింట్, బొడ్రాయి కాడి నుంచి పొదిలమ్మ 3 ఒకటే వరుస క్రమంలో ఖచ్చితంగా ఒకటే గీత కరెక్ట్గా 3 మధ్యలో ఉండే ఒకటే లైన్ మీద ఉండే పరిస్థితి అయితే ఈ పట్టణంలో ఇది ఒక ప్రత్యేకతమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అనేక మంది పొదిలి పట్టణంలో పోలేరమ్మకు సంబంధించిన దేవస్థానం ఎక్కడ ఉన్నదో కూడా తెలియని పరిస్థితి ఉంది. గత కొన్ని రోజుల నుంచి పోలేరమ్మ మీద ఒక ప్రత్యేకమైన వీడియో చేయమని పొదిలి టైమ్స్ సబ్స్క్రైబర్స్ కోరటం మీదతో దీని మీద ఒక ప్రత్యేక వీడియో చేసేందుకు ఈరోజు మనం ఆదివారం నాడు ప్రత్యేకంగా ప్రతి ఆదివారం నాడు పోలేరమ్మ దగ్గర పోలేరమ్మ దేవస్థానంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతం మనం అందులో భాగంగా ఈరోజు మనం పొదిలి పట్టణంలోని పొదిలి పట్టణం చిన్న బస్ స్టాండ్కి రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. ఇది ప్రధానంగా ఇది పృథులాపురి గ్రామం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా గ్రామం ఏర్పడినప్పుడు మధ్యలో ఏ విధంగా అయితే బొడ్రాయి ఉంటుందో తూర్పు పడమగా గ్రామ దేవతలను ఏర్పాటు చేస్తే సాంప్రదాయం అనేది ప్రతి గ్రామానికి ఉండే పరిస్థితి. అందులో భాగంగానే మన గ్రామంలో కూడా పురాతనమైన గ్రామం కావటం వల్ల ఇక్కడ సుమారు మనకి ఇక్కడ పొదిలి శాసనాలను బట్టి చూస్తే సుమారు 3200 సంవత్సరాల క్రితం సంబంధించిన ఈ యొక్క దేవాలయంగా ప్రాథమికంగా మనకు దేవాదేశ యొక్క వారు ఇతర గ్రంథాలు బట్టి మనకు అర్థమయ్యే పరిస్థితి. మనం చూస్తే ఇప్పుడు ఎలాంటి ఆలన పాలన అంటే ఇక్కడ దీపదేవత నైవేద్యం మాత్రం రోజు పెట్టే పరిస్థితి అయితే ఉంది. కానీ దీనికి ఎలాంటి ఆధారం ఇప్పుడు మనం సుమారు 2 అడుగుల లోతులను వర్షం పడ్డప్పుడు చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంది. గతంలో ఒకసారి వర్షం పడ్డప్పుడు మనం వచ్చినప్పుడు లోపలికి కూడా నీళ్ళు వచ్చి ఇది మునిగిపోయి దీనిపైన 1 అడుగు లోతు దాదాపు ఇప్పుడు మనం చూస్తే కనీసం ఇప్పుడు 2 అడుగుల పైన లోతు గుంతలో ప్రస్తుతం ఇది ఉన్న పరిస్థితి ఉంది. ఇది వర్షం కానీ పడితే ఇది మునిగిపోవటంతో పాటు దానిపైన కూడా 1 అడుగు 2 అడుగుల నీళ్ళు వచ్చి కనీసం 3 నుంచి 4 అడుగులతో నీటితో మునిగిపోయే పరిస్థితి ఉంది. దాంతో లోపల ఉన్న పోలేరమ్మ తల్లి విగ్రహం పూర్తిగా మునిగిపోయే పరిస్థితికి ఇలాంటి మురుగునీటితో ఉండే అశుభ్రంగా దేవత ఇక్కడ ఉండటం అనేది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిణామాల మొత్తంలో అనేక మంది దాతలు ఈ పోలేరమ్మ దేవాలయాన్ని పునరుద్ధరించడానికి ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. గతంలో పొదిలమ్మ దేవస్థానాన్ని పునర్నిర్మాణానికి సహకరించిన దాతలే దీన్ని కూడా చేస్తామని కూడా ముందుకు వచ్చి దీన్ని ఆధునీకరణ చేసేందుకు పలు దఫాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేసే పరిస్థితి. మొత్తం మీద ఈ దేవస్థానం ఒకసారి మనం చూసుకుంటే ఖచ్చితంగా ఏదైతే గ్రామంలో గ్రామ దేవాలయాలు ఉంటాయో ఖచ్చితంగా దేవాలయం చుట్టూ ప్రహరీ ఉండాలి. ప్రహరీ ఉన్నప్పుడు ఆ గ్రామ దేవత యొక్క శక్తి పూర్తిగా ఉండే పరిస్థితి ఉంది. కానీ ఎక్కడైతే ప్రహరీ లేకపోతుందో గ్రామ దేవత శక్తులు కోల్పోతాయి అనేది మనకు దాని ఆధ్యాత్మికవేత్తల నుంచి మనకు వాళ్ళు పెట్టిన సమాచారం బట్టి మనకు అర్థమవుతుంది. మొత్తం మీద పొదిలి పట్టణంలోని పొదిలమ్మ దేవస్థానంకి ఎట్టగలకు గత సంవత్సరం దేవాలయం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టి సుమారు పొదిలి పట్టణానికి చెందిన
ఒక మహిళ ఈ పొదిలి రుణం తెచ్చే జన్మభూమి మీద మమకారంతో యూఎస్ఏలో ఉన్న ఇక్కడ సుమారు ఒక 48 లక్షల ఖర్చుతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన పరిస్థితి అయితే పొదిలి టైమ్స్ వీక్షకులు తెలిసిన విషయమే. అదే ఆమె పొదిలమ్మ పోలేరమ్మ దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అనేక మంది దేవస్థానానికి పొదిలి టైమ్స్కు 10 మంది పలువురు తెలియజేశారు. పోలేరమ్మ దేవస్థానం గురించి ఖచ్చితంగా మేము ముందుకు సహకారాలు అందిస్తామని ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఈ ఇక్కడ ఉన్న పరిస్థితి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా మన వ్యూవర్స్కి తెలియజేసే ఉద్దేశంతో మనం ఈరోజు ఆదివారం నాడు ఈ ప్రత్యేక పరిస్థితి మనం పెట్టాం. మొత్తం మీద దీనికి చుట్టూ ప్రహరీ పైన రేకులు కానీ ఆధునికంగా చేసేందుకు ఆ పట్టణకు ముందుకు అనేక మంది దాతలు వచ్చే పరిస్థితి కొంతమంది ఉన్నారు. అదేవిధంగా మరికొంతమంది కూడా ఔత్సాహికంగా దీన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు మనం గతంలో పొదిలి టైమ్స్ తరగా కోనేరు పునరుద్ధరణ కోసం చర్యలు చేపట్టేందుకు మనం ప్రత్యేక వీడియో పెట్టిన తర్వాత దేవస్థాన అధికారులు పట్టణంలో సంబంధించిన అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఆ కోనేరుని అభివృద్ధి చేసిన పరిస్థితి, పునరుద్ధరణ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పొదిలి మన పట్టణంలోని ఆధ్యాత్మికంగా కేంద్రాలైన మన దేవస్థానాలను వెలికి తీసి వాటిని అభివృద్ధి చేసేందుకు పట్టణంలోని పరిసర ప్రాంత విదేశాల్లో ఉన్న పొదిలి పట్టణ పౌరులు దీన్ని ఆధునీకరించేందుకు ముందుకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగా ఈ యొక్క పోలేరమ్మ దేవస్థానం సంబంధించి ఏ దిశలో ఉంది, దీనికి సంబంధించి మనం సమాజం ముందు పెట్టి దీన్ని ఆధునీకరించేందుకు అనేక మంది దాతల సహకారంతో దీన్ని ఖచ్చితంగా పూర్వవైభవం తీసుకొని వచ్చే విధంగా ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు ఈ ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాం. ఖచ్చితంగా పొదిలి టైమ్స్ వ్యూవర్స్ చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ పోలేరమ్మ దేవస్థానాన్ని పూర్వవైదించేందుకు ఆ దిశగా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు దాతలు ముందుకు వచ్చి ఖచ్చితంగా ఈ పోలేరమ్మ దేవతని పూర్వవైభవం తీసుకొని చుట్టూ ప్రహరీ గోడ మిగతా ఏర్పాట్లు చేసేందుకు దాతలు ముందుకు వస్తారని ఆ దిశగా పొదిలి టైమ్స్ మీ దాతలకు అందరికీ స్వాగతం పలుకుతుంది. ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ ఈవో నారాయణ రెడ్డి కూడా చాలా దేవస్థానం మీద ప్రత్యేకమైన చొరవ చూపించే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ పొదిలమ్మ దేవస్థానం ఏ విధంగా అయితే ప్రహరీతో అద్భుతంగా తీర్చిదిద్దారో అదేవిధంగా ఈ పోలేరమ్మ దేవస్థానం కూడా అభివృద్ధి చెందితే పట్టణంలో బాగుండే పరిస్థితి ఉంటుంది. గ్రామ దేవత పూర్తి శక్తివంతురాలైనప్పుడు గ్రామంలోకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన పట్టణంలోని మన పృథలపురి గ్రామంలోని గ్రామ దేవతలను సంరక్షించుకునే బాధ్యతలో ఈ దేవస్థాన అభివృద్ధిని చేసే దాంట్లో పృథలపురి గ్రామవాసులు దేశ విదేశాలలో అందరూ ఈ దేవస్థానం అభివృద్ధికి మీరు ముందుకు వస్తారని ఆశిస్తూ వీడియో జర్నలిస్ట్ మస్తాన్తో మందగిరి పొదిలి టైమ్స్.